హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసరికి రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ రాజ్ భాషా అధికారి స్కేల్ 1 అండ్ లా ఆఫీసర్ స్కేల్ 1 అండ్ హెచ్ఆర్ అండ్ ప్రొఫెషనల్ ఆఫీసర్ వచ్చేసరికి స్కేల్ 1 అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 21వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఆల్ డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఆగస్ట్లో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకేంటంటే సో రిజల్ట్ అనేది సెప్టెంబర్ 2025 అయితే మనకైతే రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్స్ అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2025 అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్ నవంబర్లో అయితే ఉంటుంది. సో అండ్ రిజల్ట్ వచ్చేసరికి నవంబర్ 2025లో అయితే రిజల్ట్స్ మెయిన్స్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి డిసెంబర్ 2025లో కానీ లేదా జనవరి 2026లో కానీ రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసరికి జనవరి లేదా ఫిబ్రవరి 2026లో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో వాటి గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, సో పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఏంటివి, సో వాటి గురించి అయితే మొత్తం చెక్ చేద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతండి గైస్. సో వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ దీంట్లో పార్టిసిపేషన్ బ్యాంక్స్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, యూసీఓ బ్యాంక్ కానీ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అయితే దీంట్లో పార్టిసిపేట్ అయితే అయి ఉన్నాయని అయితే చెప్తున్నారు. అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసరికి 48,480 నుంచి సో ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టి ఇంక్రిమెంట్ అయితే వస్తుంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ పొజిషన్ బట్టి ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది శాలరీ విషయానికి వచ్చేసరికి. అండ్ నేషనాలిటీ విషయానికి వచ్చేసరికి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు ఉండాలని అయితే చెప్తున్నారు. సో అదే డేట్ వైజ్ వచ్చేసరికి 2 జూలై 1995 నుంచి 1 జూలై 2005 మధ్యలో అయితే మన ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 5 years ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 3 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఏంటంటే ఏవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్తాను గైస్. సో ఇంకా దీనికి సంబంధించి పీడిఎఫ్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఐటీ ఆఫీసర్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మినిమం 20 years మ్యాక్సిమం 30 years అని. 4 years ఇంజనీరింగ్ ఇన్ టెక్నాలజీ డిగ్రీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్డ్ డిఓఈఏ సిసి బి లెవెల్ అని అయితే చెప్తున్నారు. ఇదైతే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ అనేది. మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే
ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 4 years డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ యానిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ సైన్స్ లేదా డైరీ సైన్స్ లేదా ఫిషరీ సైన్స్ లేదా అగ్రికల్చర్ మార్కెటింగ్ లేదా ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ ఆర్ డైరీ టెక్నాలజీ, ఫిషరీస్ ఆర్ ఫిషరీ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్భాష అధికారి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలండి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈ రెండు అయితే సబ్జెక్ట్ అయితే అయి ఉండాలంట, డిగ్రీ లెవెల్లో హిందీ విత్ ఇంగ్లీష్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్ అట్ ది గ్రాడ్యుయేషన్ లెవెల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి లా ఆఫీసర్ అండి, స్కేల్ 1. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలు ఇచ్చారు, మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఎల్ఎల్బి అయితే చదివి ఉండాలి అండ్ ఎన్రోల్ అయి ఉండాలంట యాజ్ యాన్ ఎడ్యుకేట్ విత్ బార్ కౌన్సిల్ అయితే ఎన్రోల్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 5th వచ్చేసరికి హెచ్ఆర్ ప్రొఫెషనల్ ఆఫీసర్ అండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలు అండి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చదివి ఉండాలి ఆర్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయితే చేసి ఉండాలంట ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ హెచ్ఆర్ లేదా హెచ్ఆర్డి లేదా సోషల్ వర్క్ లేదా లేబర్ లా అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ 6వ పోస్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ ఆఫీసర్ అండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అండ్ గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఫుల్ టైం ఎంఎంఎస్ మార్కెటింగ్ కానీ 2 years ఫుల్ టైం ఎంబీఏ మార్కెటింగ్ కానీ లేదా 2 years ఫుల్ టైం పీజీడీబీఏ కానీ లేదా పీజీడీబీఎం కానీ పీజీపీఎం కానీ పీజీడిఎం కానీ స్పెషలైజేషన్ చదివి ఉండాలంట ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్ అయితే అని అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లాస్ట్ డేట్ వచ్చేసరికి 21వ తేదీ జూలై 2025 నాటికైతే మనకైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 175 రూపాయలు అండి. సో ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 850 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి పేమెంట్కి సంబంధించి. అండ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే ఉంటాయని. సో ఈ ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి ఎవరైతే పోస్ట్ లా ఆఫీసర్ అండ్ రాజ్ అధికారి చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈచ్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉండి 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది, టైం వచ్చేసరికి 40 minutes అండి. సో నెక్స్ట్ ఈ రీజనింగ్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసరికి 40 minutes అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 40 minutes అండి. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 125 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 hours అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే ఐటీ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ కానీ లేదా హెచ్ఆర్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి అప్లై చేస్తుంటారో సో దానికి వచ్చేసరికి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్. లాంగ్వేజ్ వచ్చేసరికి ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది, 40 minutes అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 40 minutes అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 40 minutes అండి. టోటల్గా మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 125 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 hours అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్ సంబంధించి. సో ఎవరైతే ప్రిలిమ్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో పర్సనల్ ఇది వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్కి
మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 45 మినిట్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరైతే రాజభాష అధికారికి అప్లై చేస్తుంటారో వాళ్ళకి వచ్చేసరికి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసరికి 45 క్వశ్చన్స్ ఇస్తాడు. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, www.ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. సో 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో 0.25 అంటే ఏంటంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకొచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ తర్వాత మనకేంటంటే ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనమైతే ఏంటంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితే మనకైతే అఫిషియల్గా జాబ్ మనకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఏంటంటే నేనైతే లైవ్ క్లాసెస్ మాదిరిగా లైవ్ అయితే చేయబోతున్నాను. మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ డైలీ జాయిన్ అవ్వండి. సో ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను లైవ్ అయితే. సో మీరు కూడా వచ్చి జాయిన్ అవుతా అంటే జాయిన్ అవ్వండి గైస్. సో ఆల్రెడీ ఫీజు డీటెయిల్స్ అయితే చెప్పుకున్నాం కదా. సో పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఆల్రెడీ మనమైతే చెప్పుకున్నాము. సో దీనికి వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయింది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంత మొత్తం మనం ఏంటంటే పీడిఎఫ్ మొత్తం కంప్లీట్ చేయకుండా ఏదైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ పడతాయి ఏంటనేది అయితే ఫస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసరికి 210 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ ప్రొఫెషనల్ ఆఫీసర్ వచ్చేసరికి మొత్తం మనకైతే 10 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ ఆఫీసర్ అండి. సో ఈ ఐటీ ఆఫీసర్ అండి మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 203 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి లా ఆఫీసర్ అండి. లా ఆఫీసర్ వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయింది 56 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ ఆఫీసర్ అండి. సో ఈ మార్కెటింగ్ ఆఫీసర్ మొత్తం మనకు రిలీజ్ అయింది 350 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే రాజభాష అధికారికి అప్లై చేస్తూ ఉంటారో అవి వచ్చేసరికి మొత్తం 78 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇది వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి అనంతపూర్, ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకైతే డిఫరెంట్ స్టేట్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే అవి, కర్ణాటక నుంచి వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు బెంగళూరు, ధార్వాడ్ నుంచి మైసూరు, ఉడిపి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎవ్రీ మహారాష్ట్ర, మణిపూర్ నుంచి ఏ లొకేషన్స్ ఏంటని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ నుంచి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ అయితే ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ సంబంధించి. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి ఎగ్జామినేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.